మీకు అతి ఖండంలో నేను ఉండేటోని కన్ఫర్మ్ టికెట్ కన్ఫర్మ్ కానీ కన్ఫర్మ్ అయినా కన్ఫర్మ్ కాకుండా మనం డిజైన్లో మనం అభివృద్ధి చేసుకున్నది మనం మీకు భయగారు లేదు. గత సంవత్సరంలో ఏం విపరీతం చేసిందో అది మీకు తెలుసు, నాకు తెలుసు. నేను అసలు కాదు, మీ అందుబాటులో ఉండేటైనా మీకు బాత్రూమ్లు కానీ పయకాలు కానీ పూల చెట్లు కానీ పెడతాం. అంతకు మించింది మీకు ఏమైనా ఉంటే కంపౌండ్ అయితే ఉన్నది. దీనికి లాట్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు. నేను గెలిచిన తర్వాత తెల్లారే ఇక్కడ వచ్చి కొబ్బరిగా కొట్టి మంజూరు చేస్తాం. 40,000 కానీ 1,00,000 కానీ 50,000 కానీ నేనే ఇంకా గుడికి ఏమన్నా కావాలన్నా కానీ చేస్తాం. మీతో ఉండేటువంటి వైట్ తీసుకున్నాం దేవుడు ఇక్కడ మాట్లాడు ఇప్పుడు దీనికి మన వినాయకుని టెంపుల్కు ఏదైనా కానీ నేను అందుబాటులో ఉండి మీ సేవలు తీసుకొని మీ సేవల అందులోనే నేను మీకు సేవ చేస్తానని వచ్చినాను. బాత్రూమ్లు కానీ పయకాన్లు కానీ అయ్యగారులకు ఇంతవరకు కూడా 10 సంవత్సరాలు గత సంవత్సరంలో చేసిన వాళ్ళు కూడా ఇంతవరకు అది చేయలేదు. అసలు నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాతనే ఫస్ట్ ఇక్కడికి వినాయకుని టెంపుల్కి వచ్చి మీకు మంజూరు చేస్తాను. 1,00,000 కానీ 2 లక్షలు కానీ నేను మంజూరు చేసి మీ అడుగుజాడలే ఉంటాను. నన్ను మీరు తోడబుట్టిన కొడుకు లెక్క చూసుకొని మెదులూరి, నేను కూడా తోడబెట్టిన అన్న లెక్క, తమ్ముళ్ళ లెక్క, అక్కజల్లలు, తమ్ముళ్ళు, అయ్యలు, బాబులందరికీ నా హృదయపూర్వకంగా దండాలు. దీనికి నేను సేవ చేసిన అంతే చూడాలి. మనకు వచ్చిపో తిరుమల గోత్రం పాపం పాలకాయ గోత్రాభివృద్ధి చేసి తిరుమల వంశాభివృద్ధి చేసి దొడ్డ గణేశ ప్రసాద్ మనో తిరుపతి అమ్మ వాళ్ళు బట్టి సార్ మంచిగా గెలవాలి, మంచిగా మీద రావాలి. మస్తు అమ్మ దయ విజయలక్ష్మి వరించాలి కదా. ఇలా పుణ్యం నాడు మంచిగా విజయలక్ష్మి వరించాలి కదా. విజయలక్ష్మి వరించాలి కదా. ఇలా మంచి రోజు అసలు పుణ్యం రోజు ఫస్ట్ సర్వదా దిగ్విజయం మర్చిపో. గెలిచి రావాలి సార్. భగవానికి జై. విజయ దుర్గాంబ మాతాకి జై. మహాదేవ మహాదేవ. జయ గణేశ జై గణేశ జయ జయ గణేశ జై గణేశ గణేశ మహారాజ్ కి జై. పిల్లలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, అన్నలారా, అయ్యల్లారా, 28వ డివిజన్కు మా పోచయ్య గారు నిలబెట్టినాం. జర దయచేసి మా పోచయ్యను ఓటేసి గెలిపియండి. జర దయచేసి 10-15 ఏళ్ళ ఉంది కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు మాకు వచ్చింది. అన్న, అక్క, చెల్లె, అమ్మ, అయ్య అందరూ ఒకసారి దయచేసి ఈసారి కన్నా మా ఆయనని గెలిపియండి. ఒక్కసారి మా ఆయనకు అవకాశం ఇచ్చి గెలిపి దయచేసి మీ అందరికీ పాదాభి వందనాలు చేస్తున్నాను.